నెల్లూరు జిల్లాలో నేరాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ప్రజలు బయట తిరగాలంటే భయంతో వణికిపోతున్నారు. ఎవరు ఏ వైపు నుంచి వచ్చి ఏ నేరం చేస్తారో, ఆ కారణంగా కత్తితో పొడిచి ఎక్కడ చంపేస్తారో అని భయంతో నగరవాసులు క్షణక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గత 6 నెలల్లోనే నెల్లూరులో పదుల సంఖ్యలో హత్యలు చోటు చేసుకున్నాయి. విచ్చలవిడిగా మత్తు పదార్థాల వినియోగం, భారీ శబ్దాలు వచ్చేలా బైక్ సైలెన్సర్లు మార్చుకుని నగర రోడ్లపై హల్చల్ చేస్తున్న పోక్రీలతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో ఎస్విజిఎస్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై రాజమండ్రికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి కారులో గంజాయి తరలిస్తున్నాడని సమాచారం అందింది. అడ్డుకోవటానికి ప్రయత్నించిన ఈగల్ టీం కానిస్టేబుల్ ను గంజాయి స్మగ్లర్ ఢీకొట్టి పారిపోవాలని చూశాడు. ప్రస్తుతం నెల్లూరు నగరం మొత్తం రాష్ట్రంలోనే నేరాలకు కావచ్చు, లేదంటే ఘోరాలకు కావచ్చు, లేదంటే ఇతరత్ర క్రైమ్కి అడ్డగా మారిపోయింది. సినిమా హాళ్ళు లేదంటే కొన్ని ప్రమోషన్స్ ముందు ఈ నగరానికి ఏమైందని ఒక కొటేషన్తో ఒక కొటేషన్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది, ఒకవైపు కిల్లర్లు, మరోవైపు కిలేడీలు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఫైరింగ్, అంటే ఏకంగా పోలీసులు గన్నుకు పని చెప్పవలసి వచ్చింది. అసలు గన్నుకి పోలీసులు ఎందుకు పని చెప్పవలసి అని చెప్పి ఈ మూలాలు చూసుకుంటే, నిన్న రాత్రి అంటే సుమారుగా రాత్రి 8-9 గంటల సమయంలో రాజమండ్రి నుంచి ఒక వ్యక్తి సుమారుగా 23 కేజీల గంజాయితో కారులో వస్తున్న సమాచారం మేరకు ఇటు నెల్లూరుకు సంబంధించిన 6వ నగర పోలీసులు కావచ్చు, లేదంటే ఈగల్ టీం కావచ్చు, వీరిద్దరూ కూడా అతన్ని కారు చేసే క్రమంలో మనం చూస్తున్న వీడియోస్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం జాతీయ రహదారి పక్కనే ఉన్నాం. ఈ జాతీయ రహదారిలోనే ఆ కారులో వస్తున్న వ్యక్తిని ఇటు నెల్లూరుకు సంబంధించిన లాండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, లేదంటే ఈగల్ టీం పోలీసులు కావచ్చు, ఇద్దరు కూడా చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే ఈ జాతీయ రహదారిలోనే వచ్చిన అతను రెండు వైపులా పోలీసులు రావడంతో ఒక్కసారిగా ఇటు పక్కనే ఉన్న ఎస్జీవి కాలేజీ అంటారు దీన్ని, ఈ కాలేజీ సమీపంలోకి వచ్చారు. వెంటనే కూడా రెండు వైపులా అతన్ని బ్లాక్ చేసిన పోలీసులు వెంటనే కూడా బ్లాక్ చేయడంతో అతను లొంగిపోతాడు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా అతను కారుని మరింత వేగంగా ముందుకు పోనిచ్చే వేగంతో పోవడంతో ఒక కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఇదే సమయంలో అప్రమత్తమైన నెల్లూరు నగరానికి సంబంధించిన 6వ నగర సిఐ సాంబశివరావు ఒక్కసారిగా ఫైర్ చేశారు. 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో ఒక్కసారిగా భయపడ్డ ఆ సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఏదైతే స్మగ్లర్ ఉన్నారు, గంజాయి స్మగ్లరు, మొత్తం మీద ఇటు పోలీసులు ఈగల్ టీం కావచ్చు, లేదంటే లాండ్ ఆర్డర్ పోలీసులు ఇద్దరు కూడా ఆ కారుని బ్లాక్ చేయడంతో ఆ కారులో ఉన్న సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఒక్కసారిగా కారును ఆపినట్టే ఆపి తిరిగి పోలీసుల మీదకి కారు పోనివ్వడంతో ఒక పోలీసు కూడా తీవ్ర గాయాలయ్యి ఆయన్ని గవర్నమెంట్ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ కారుతో ఒక్కసారిగా ఇటు జాతీయ రహదారిని మనం చూస్తా ఉన్నాం. ఈ జాతీయ రహదారిలోనే ఆ సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఒక్కసారిగా తప్పించుకునేందుకైతే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బృందాలన్నీ కూడా ముందర టీంలకు సమాచారం అందించి వెంటనే కూడా కొంచెం దూరం చేసినాక ఆ సూర్యప్రకాష్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద చూస్తే నెల్లూరు నగరం ఇప్పటికే కొన్ని నెలలుగా కొన్ని పదుల సంఖ్యలో హత్యలు జరుగుతున్నాయి. అలాగే గంజాయి స్మగ్లర్లు భోగాతాలు బయటపడుతున్నాయి. ఇటీవలే ఓ రౌడీ షీటర్కి పైరవీలు చేసి ఏకంగా హోంశాఖ నుంచి కూడా ఇక్కడ పెరోల్ ఇప్పించిన పరిస్థితి. మొత్తం మీద నెల్లూరు నగరంలో బతకాలంటే, సామాన్య పౌరుడు బతకాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మాటకు వస్తే కత్తి తీయడం, పొడి చేయడం. సో ప్రతి వారంలో కానీ ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక మర్డర్ చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనం ఏదైతే ఫైర్ జరిగిందో ఆ ఏరియాలో ఉన్నాం. పోలీసులు 2 రౌండ్లు కాల్పులు జరగడంతో ఒకసారిగా ఏదైతే ఆ స్మగ్లర్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు కూడా పగిలిన పరిస్థితుంది. ఆ అద్దాలు కూడా ఇప్పుడు మనం విజువల్స్లో చూపిస్తా ఉన్నాం. అద్దాలు కూడా పగిలాయి. ఆ అద్దాలు కూడా పగిలినట్టు ఇప్పుడు మనం జనరల్ విజువల్స్లో కూడా చూడొచ్చు. సో మొత్తమే జాతీయ రహదారిలో ఒక సినీ ఫకీలో జరిగిన ఈ ఘటనని పోలీసులు అయితే చేశారు. అతన్ని పట్టుకున్నారు. సూర్యప్రకాష్ని పట్టుకొని విచారించడం విస్తుపోయి నిజాలు తెలిసాయి. అతనికి ఇప్పటికే ఇటు రాజమండ్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు అనేక చోట్ల గంజాయి కేసులు ఉన్నాయి. అలాగే ముఖ్యం కూడా ఇతను గంజాయి సరఫరా చేస్తూ ఉంటాడు. ఇతర మొత్తం మీద వైజాగ్ ఇదంతా ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నెల్లూరులో నుంచి కొంతమందికి సప్లై చేస్తూ ఉంటారని చెప్పి పోలీసులు దర్యాప్తులు తెలింది. మొత్తం మీద ఈ గంజాయి ఎవరిస్తున్నారు, ఎవరికి సప్లై చేస్తున్నారు, ఈ గంజాయి బాధితులు అనేది మొత్తం మీద పోలీసులు చేయవలసి ఉంది. ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తులో ఉంది. మొత్తం మీద గంజాయి అనేది ఇప్పుడు ఏదైనా షాపులో దొరికే చాక్లెట్ లాగా తయారైపోయింది. వివిధ రూపాల్లో గంజాయి దొరుకుతుంది. ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్న వేళ కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించవలసి ఉంటుంది. ముఖ్యంగా కూడా నెల్లూరు నగరంలో సామాన్యుడు ప్రశాంతంగా బ్రతికేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు పోలీసులకే సవాల్గా మారుతున్నారు క్రిమినల్స్. ముఖ్యంగా కూడా చూసుకుంటే పోలీసులు అసలు నిలువరించలేకపోతున్నారు అని చెప్పి ఒక అపవాదు కూడా ఉంది. చూడాలి మరి పోలీసులు దీన్ని ఎట్టా ఛాలెంజ్గా తీసుకుంటారో, నగరవాసుల్ని ప్రశాంతంగా ఉంచుతారా, లేదంటే ఈ క్రైమ్ రేట్ ఎలాగా కొనసాగుతుంది, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఇది ఇక్కడ నెల్లూరు నుంచి తాజా పరిస్థితి. కెమెరామెన్ అభిషేక్తో సాగర్ రెడ్డి, బీఆర్కే, నెల్లూరు.